హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది రాగి పిండి అన్నమాట ఫ్రెండ్స్. దీంతో రొట్టె చేయడానికి అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాం అనమాట ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, గడ్డ ఇది ఈ విధంగా బెల్లంతో ఇలా అంటే ఫ్రెండ్స్, ఇది బెల్లం ఏంటంటే మామూలుగా ఊరిని ఇలా అనగానే ఊడిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది దాన్ని ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది రాగి పిండితో రొట్టె అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వాటర్ పోసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పిండి ఈ పిండి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది హెల్త్కి అందరికీ కూడా, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికి కూడా చాలా హెల్త్ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ముద్దలా చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ముద్దలా చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముద్దలాగా ఇలా వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది రొట్టెకి దీని మీద నెయ్యి వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది రాగి రొట్టెకి దాని చుట్టూతో నెయ్యి వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆ రొట్టె మీద ఇలా నెయ్యి వేసి కాల్చాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, రాగి రొట్టె ఫ్రెండ్స్. ఇది దీనికి కావాల్సింది ఏంటంటే రాగి పిండి, బెల్లం, వాటర్ అనమాట. రొట్టె చేసి కాల్చేటప్పుడు మాత్రం నెయ్యితో కాల్చాలన్నమాట. ఇది హెల్త్ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.